బిస్కెట్ పెట్టాలి. బయట ఉన్నావునా? వచ్చేసినామన్నా. చాలా వీక్గా ఉన్నాడు. త్వరగా టెస్ట్ చేద్దాం పద. ఇంకా రిపోర్ట్స్ రాలేదు, టెస్టులు జరుగుతున్నాయి. వాడు పనికిరాడు, తనకి ఎయిడ్స్ ఉంది. నిజమే చెప్తున్నావు కదూ? చెప్తావులే, పిల్లలున్నారు కదా, రిస్క్ తీసుకో. వేరే హాస్పిటల్కి పంపుతాను, ఎయిడ్స్ లేదని చెప్తే చచ్చిపోతావు. ఒక్కటి పట్టుకోలేకపోతున్నారా? ఇంతమంది ఉన్నారు, ఎందుకురా? ఈ దేశం మొత్తంలో నాకు సూట్ అయ్యేవాడు ఒక్కడూ లేడా? ఒక్కడిని చేరుకునే
బోలియే. గౌతమి గారు ఇల్లుదేనండి? ఉన్నారు. మీరు? నేను హైదరాబాద్ వెంకటేశ్వర బ్యాంక్ నుంచి వస్తున్నాను. రీసెంట్గా మా గెస్ట్ హౌస్ అమ్మాం, దాని గురించి మాట్లాడాలి. బడైలాండ్ గెస్ట్ హౌస్? అవును సార్. ఐఎమ్ రాజేంద్ర, గౌతమిస్ ఫాదర్. కిరణ్. కమాన్. గౌతమి, ఎవరో నిన్ను కలవడానికి వచ్చారు. గెస్ట్ హౌస్ గురించి మాట్లాడాలంట. ఇవాళ కుదరదు, ఏదో మీటింగ్ లో ఉన్నాను చెప్పి పంపేనానా. కొంచెం అర్జెంట్ అట, వచ్చి వెంటనే వెళ్ళిపో. గుడ్ షాట్. సరే. ఈ బిజినెస్ అంతా మీ అమ్మాయి చూసుకుంటుందండి? ఆఫీస్ పని మా అమ్మాయి చూసుకుంటుంది. ఇంత ముందాగా నేనే చూసుకునేవాడిని. రియల్ ఎస్టేట్ బిజినెస్ కదా, బాగా తిరగాలి. ఒళ్ళు సహకరించడంలా. కూర్చోండి. మీరు ఆడుతూ ఉండండి, నేను ఇప్పుడు వచ్చేస్తా. నేను వచ్చే వరకు వెయిట్ చేయండి. ఏదో ఒకటి చెప్పి పంపించేయచ్చు కదా. బోలో క్యా చాయే? ఇతను హైదరాబాద్ నుంచి వచ్చాడు, తెలుగు అతనే. చెప్పండి. నేను హైదరాబాద్ వెంకటేశ్వర బ్యాంక్ నుంచి వస్తున్నాను. మా గెస్ట్ హౌస్ గురించి. మీరే కదా నాతో ఫోన్ లో మాట్లాడింది? అవునండి. రావద్దని చెప్పాను కదా. అది కాదండి, కొంచెం అర్జెంట్ గా డబ్బులు అవసరం అనుకో. మీరు అమ్మినప్పుడు అగ్రిమెంట్ లో ఏం రాసుకున్నారు? 6 నెలలు రిజిస్ట్రేషన్ అని, అవునా? ఇప్పుడు 2 నెలలు కూడా అవ్వకుండా మీకేదో డబ్బులు అవసరమని రిజిస్ట్రేషన్ చేయించుకోమంటే ఎలా? కరెక్టే, కానీ మీరు వీలైనంత వరకు 3 నెలల్లోనే ఇప్పిస్తా అన్నారు కదా. వీలైనంత వరకు అన్నాను కదా, వీలవ్వలేదు. ఇదే మీకు 100 సార్లు క్లియర్ గా ఫోన్ లో చెప్పాను. అయినా మీరు వినిపించుకోకుండా డైరెక్ట్ గా ఇలా చెప్పబెట్టకుండా వచ్చేస్తే ఎలా? ఏంటది? సేల్ డీడ్ అండి. వెరీ గుడ్. మొత్తం ప్రిపేర్ అయ్యి వచ్చారు. డైరెక్ట్ గా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్దామా? ఇలా ప్రెషర్ పెడితే ఎలా అండి? అవతల పార్టీ క్యాష్ రెడీ చేసుకోవాలా వద్దా? అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా. ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టద్దు. మీ డబ్బులు డిసెంబర్లో ఇప్పిస్తాను. అప్పటి వరకు ఆగలేనంటే పార్టీతో మీరే డైరెక్ట్ గా మాట్లాడుకోండి. డైరెక్ట్ గా చాలా సార్లు ట్రై చేశానండి, కానీ ఆయన అస్సలు రెస్పాండ్ అవటం లేదు. ఏదైనా ఉంటే మీ ద్వారానే అప్రోచ్ అవ్వమంటున్నాడు. ఓహో, నాకు చెప్పకుండా మీరు డైరెక్ట్ గా మాట్లాడేశారా? ఇంకెందుకు నా దగ్గర రావడం? మీరు చూసి. అయ్యో, మీరేం చేయలేరన్నారని అలా ట్రై చేశాను అంతే. మీ కమిషన్కి ఏ ప్రాబ్లం ఉండదు. ప్రాబ్లం కమిషన్ కాదు, ఎథిక్స్. ఎథిక్స్ అనేవి ఉండాలి కదా. అసలు నాకు తెలియకుండా మీరు డైరెక్ట్ గా అడగడం ఏంటి? మీరు అలా ఫీల్ అవుతారు నాకు తెలియదండి. ఐఎమ్ వెరీ సారీ. నేను అసలే చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాను. మీరే ఎలాగైనా అంత మాట్లాడి ఒప్పించాలి ప్లీజ్. వస్తున్నా. ఈరోజు నేను చాలా బిజీగా ఉన్నాను, రేపు రండి. నేను బిజీగా లేకపోయినా అతను చాలా బిజీ. రేపొద్దున మాట్లాడి చెప్తాను. ఇవాళ కుదరదా? అర్ధరాత్రి వస్తాడు. ఆ టైంలో మాట్లాడితే బాగుంటుందా? నా గెస్ట్ హౌస్ కీస్ అక్కడే ఉంటారా? 1 మంత్ బ్యాక్ అక్కడ మోటార్ వైరింగ్ అన్ని రిపేర్ చేయించాం. దాని డబ్బులు మీరు ఇంకా ఇవ్వలేదు. ఇప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంది. డబ్బులు రాగానే ఇచ్చేస్తాను. రేపు ఎన్నింటికి రమ్మంటారు? 11:30కి రండి. ఎక్స్క్యూజ్ మీ, మీకు బాంబే బ్లడ్ గ్రూప్ కావాలండి? అవునండి, మా మదర్కి చాలా సీరియస్గా ఉంది. మీకు ఎవరన్నా తెలుసా? నాది అదే బ్లడ్ గ్రూప్. ఇదే బ్లడ్ గ్రూప్ అండి? అవును, కావాలంటే నేను బ్లడ్ ఇస్తాను. థ్యాంక్స్ 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 అండి. మనం బ్లడ్ బ్యాంక్ వెళ్దామండి. నేను హైదరాబాద్ నుంచి ఇప్పుడే వస్తున్నాను. నేను గెస్ట్ హౌస్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రావచ్చా? కండిషన్ చాలా సీరియస్గా ఉందండి. మీరు మళ్ళీ బిజీ రాలేకపోవచ్చు. మీ బ్యాగ్ వద్దండి, పర్లేదు పదండి. హలో, ఇప్పుడే ఒకతను బ్లడ్ డొనేట్ చేసి వెళ్ళాడు. అతని బాంబే బ్లడ్ గ్రూప్. నిజమా? అన్ని టెస్టులు బాగా చేశారా? అన్ని టెస్టులు చేశాం, ఏ ప్రాబ్లం లేదు. వాట్ అడ్రస్? అడ్రస్ లేదు సార్, ఫోన్ నంబర్ ఫోన్ నంబర్ చెప్పు. ఒక్క నిమిషం. 098660019. సోనా, సోనా వెయిట్ అయిపోయింది. నీకు అన్ని విధాలా సరిపోయే పర్ఫెక్ట్ మ్యాచ్ దొరికింది. హలో. హలో, నా పేరు జయదేవ్ అండి. మీరు ఫ్రీగా ఉంటే కాసేపు మీతో మాట్లాడాలి. పర్లేదు, చెప్పండి. నా ఫ్రెండ్ ఒకరికి హార్ట్ ప్రాబ్లం ఉంది. డబ్బులు ఏమన్నా కావాలా? లేదు,
తనది రేర్ బ్లడ్ గ్రూప్, అదే బాంబే బ్లడ్ గ్రూప్. అది లేక ఆపరేషన్ కుదరట్లేదు. సారీ అండి, నేను ఇప్పుడే బ్లడ్ ఇచ్చి వస్తున్నాను. ఒక 3 months వరకు ఇవ్వలేను. కరెక్టే, నా పరిస్థితి కూడా కొంచెం అర్థం చేసుకోండి. మీరు ఎక్కడున్న పర్సనల్గా వచ్చి మాట్లాడతాను. డాక్టర్ ఏ ప్రాబ్లం లేదంటేనే ఒక 50 ml, ఒక్క 50 ml. బాబు బాబు, మీరు ఈ ఆపరేషన్కి సాయం చేయాలి. మీరు చేసే ఈ సాయం మా ఫ్యామిలీకి వరం. ప్లీజ్ 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 ప్లీజ్, ఎంత డబ్బైనా ఇస్తాను. నో నో నో, డబ్బు గురించి కాదు. ప్లీజ్ ప్లీజ్ హెల్ప్ చేయండి సార్. సరే వస్తాను. వాళ్ళు కొంచెం నీరసంగా ఉంది, రేపు వస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మిమ్మల్ని ఎక్కడికి వచ్చి పికప్ చేసుకోవాలి? అక్కర్లేదు, నేనే మీకు కాల్ చేసి వస్తాను. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే, థ్యాంక్ థ్యాంక్ యూ సార్. హలో, ఒక్క నిమిషం నాన్న. నాన్న కలిశాను, అతను లేడంట, రేపు పొద్దునే మాట్లాడుతా అన్నారు. ఎవరికో బ్లడ్ అవసరం ఉంటేనో ఇప్పుడే ఇచ్చి వస్తున్నాను. గెస్ట్ హౌస్కి వచ్చేసావా? ఇప్పుడే గెస్ట్ హౌస్లోకి ఎంటర్ అవుతున్నాను, మీరు ఫోన్ చేశారు. ఎలా ఉంది? మొత్తం దుమ్ము పట్టింది నాన్న. మోటార్ అది సరిగ్గా పనిచేస్తుందా లేదా? అవన్నీ నేను చూసుకుంటాలే నాన్న, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. సరే, జాగ్రత్త. పార్టీ 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 పార్టీ. పార్టీ చేసుకోమని 2000 ఇచ్చాడు. 2000 ఎలా కనిపిస్తున్నాను వాడికి? ఎలా కనిపిస్తున్నాను? ఆ గుండా నా కొడుకులతో పాటు పార్టీ చేసుకోవాలంట. పార్టీ 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 పార్టీ. జీవితాంతం వాడితో, వాడి కొడుకుతో, వాడి పక్కనే ఉండాలంట, అడుక్కుంటూ. ఈ చిల్లర కోసం చిల్లర 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 చిల్లర. సొంత తమ్ముడి కొడుకుని 100 రూపాయల కోసం కూడా ఆ చేయగాడి ముందు చేయి చాపాలి. బతకూడదు. ఆ ముసలోన్ని బతకనివ్వను. వాడు చచ్చాక అందరిని లేపేస్తాను.